कि जो भी व्यक्ति कहता है कि टीआरएस के साथ समझौता होना चाहता है उसे या बीजेपी में या टीआरएस में चला जाना चाहिए, क्योंकि समझौता अगर है तो बीजेपी और टीआरएस का समझौता है। आप याद रखिए, जब नरेंद्र मोदी जी ने 3 काले कानून पार्लियामेंट में पास किए थे तो टीआरएस के नेता क्या कह रहे थे? ఇంతకుముందు చెప్పాం, ఏ వ్యక్తి అయితే టిఆర్ఎస్ బీజేపీతోని సంబంధాలు పెట్టుకుంటారో ఒప్పందం కుదుర్చుకుంటారో వారు టిఆర్ఎస్ బీజేపీలోకి పోవాలని. ఇది కేవలం మాటకే కాదు, టిఆర్ఎస్ బీజేపీ ఒకటి, వీర ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉన్నది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో 3 నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినప్పుడు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలికారు టీఆర్ఎస్ పార్టీ వారిని మనవి చేస్తా ఉన్నాం. बीजेपी जानती है कि वो तेलंगाना को डायरेक्टली रूल नहीं कर सकते। वो जानते हैं कि तेलंगाना में उन्हें रिमोट कंट्रोल की जरूरत है। బీజేపీకి తెలుసు తెలంగాణలో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి వారికి లేదు. అందుకోసమే బీజేపీ వారు కేంద్రంలో ఢిల్లీలో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తా ఉన్నారు. बीजेपी जानती है कि कांग्रेस बीजेपी से कभी समझौता नहीं कर सकती, इसलिए बीजेपी चाहती है कि तेलंगाना में टीआरएस की सरकार रहे. బీజేపీకి తెలుసు ఎప్పుడు కూడా ఈ భూ ప్రపంచం ఉన్న వరకు కాంగ్రెస్ బీజేపీ తోని పొత్తు ఉండదు, ఒప్పందం ఉండదు, సంబంధం ఉండదని. అందుకోసమే బీజేపీ వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుందని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతునిస్తా ఉంది. వారి ద్వారా ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేస్తుందని మనవి చేస్తా ఉన్నాం. और सबूत यह है कि तेलंगाना के चीफ मिनिस्टर जितना भी पैसा चोरी करना चाहते हैं कर सकते हैं, और बीजेपी की सरकार ना उन पे ईडी लगाती है ना सीबीआई लगाती है. సాక్ష్యము మనమందరం చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా కానీ ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా కానీ విచారణ జరుపుతలేదు. మీరు గమనించమని కోరుతా ఉన్నాం. ये रैली किसानों के लिए थी, किसानों को भरोसा देने के लिए थी, वरंगल डिक्लेरेशन के लिए थी. हम चाहते थे कि तेलंगाना के किसानों को मालूम हो कि कांग्रेस पार्टी एक साथ उनके साथ खड़ी है और उनकी पूरी मदद करने जा रही है. ఈరోజు ఇంత పెద్ద బహిరంగ సభ రైతులకు సంబంధించి వారికి ఆత్మస్థైర్యం కలిగించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి, దానికి తోడు వరంగల్ డిక్లరేషన్ చెప్పడానికి తెలంగాణ రైతు సోదరులకు మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కూడా రైతు సోదరులకు సంబంధించిన ఏ అంశం వచ్చినా వారితోని నడుస్తుంది, వారికి అండగా నిలబడుతుందని
ఈ రోజు ఈ బహిరంగ సభ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. किसानों को हमने इसलिए मैसेज दिया क्योंकि वो इस प्रदेश की नींव है, फाउंडेशन है. अगली रैली में